8వ షెడ్యూల్లో చేర్చి అధికారిక భాషగా గుర్తించాలని గిరిజన విద్యార్థి సంఘం డిమాండ్ చేసింది. అలాగే బంజారాల ఆరాధ్య దైవం సేవాలాల్ జయంతిని కేంద్రం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్తో పాటు ఫిబ్రవరి 12వ తేదీన చలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లుగా గిరిజన విద్యార్థి సంఘం చైర్మన్ కరాటేరాజు తెలిపారు. చలో ఢిల్లీకి సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద నిర్వహించారు. భారతదేశంలో 15 కోట్ల జనాభా ఉన్నటువంటి బంజారా బిడ్డలు వివిధ రాష్ట్రాల్లో వివిధ పేర్లతో బతుకుతూ ఉంటే ఈరోజు మా ఆధ్యాత్మిక గురువు, మా వీరుడు, మా ఉద్యమకారుడు, గిరిజనులకు ఆరాధ్య దైవం, గిరిజనుల యొక్క సాంప్రదాయాలను సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పినటువంటి శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలనే ఉద్దేశంతో గిరిజనుల యొక్క డిమాండ్లు అయినటువంటి ఈరోజు భారతదేశంలోనే 15 కోట్ల మంది ఉన్నటువంటి బంజారాల యొక్క బంజారాలు మాట్లాడే భాష గోర్ బోలిని 8వ షెడ్యూల్లో చేర్చాలని, అదేవిధంగా ఈ 15 కోట్ల మందికి భారతదేశంలో ఉన్నటువంటి 15 కోట్ల మందికి గిరిజనులకు బంజారాలకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని, అదేవిధంగా ఈ ముల్లోకాలకు అధిపతి అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామికి మఠానికి ఏదైతే టీటీడీ మఠం ఉందో ఆ టీటీడీ మఠంలో ఇప్పటికి కూడా శ్రీ హాతీరామ్ బాపూజీకి సంబంధించి శ్రీ వెంకటేశ్వర స్వామి అప్పున్నాడని చారిత్రక కథనాలు చెప్తా ఉన్నాయి. దేవుని యొక్క అక్కడ ఉన్న టీటీడీ ఆస్తులు కాపాడలేకపోతే ఆ హాతీరామ్ బాపూజీకి సంబంధించినటువంటి మఠం ఆస్తులు కూడా మొత్తం తీసుకుపోతున్నారు. అందుకొరకే ప్రత్యేక డిమాండ్ టీటీడీలో కూడా గిరిజనులకు బంజారులకు టీటీడీలో మెంబర్షిప్ కానీ చైర్మన్ కానీ ఇవ్వాలని ఈరోజు తెలంగాణ రాష్ట్ర కమిటీ అయినటువంటి గిరిజన విద్యార్థి సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ చలో ఢిల్లీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నది. ఈ చలో ఢిల్లీ కార్యక్రమం ఏదైతే 12